పైల కృష్ణారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. కృష్ణారెడ్డి గారు, మనం చూస్తే కనుక ఏదైతే తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం అంటే ఎప్పుడు పోసుకుంది, ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత గారు ఆల్రెడీ పార్టీ పెడతాను అని చెప్పేసి ఊహాగానాలు వెళ్తున్నాయంటే ఈ ఊహాగానాలకు తెరదీస్తూ కూడా రేపు తన సొంత పార్టీ రాజకీయ పార్టీ ప్రకటించేందుకు సిద్ధమైంది. రేపే పార్టీ పేరు కావచ్చు, జెండా కావచ్చు, ఎజెండాను కావచ్చు, అవన్నీ కూడా విస్మరించడానికి పోతున్నారు, అంటే మొత్తం తెలియపరచడానికి. కానీ నీదే నేపథ్యంలో తెలంగాణ కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం తీసుకుంటున్న నేపథ్యంలోనే నిజంగా ఇప్పటికే 3 పార్టీలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా 3 పార్టీలు ఉన్నాయి, పరోక్షంగా చూస్తే ఒక 2-3 పార్టీలు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఈ తెలంగాణలో కొంత ఊపు మేర అందుకోబోతుంది. ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత గారు కూడా అదే ఏదైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి దోస్తాను చేసిన నేపథ్యంలో ఇప్పుడు సొంత పార్టీని కూడా పెట్టబోతున్నారు. నిజంగా ఒకవేళ ఈ పార్టీ కనుక పెడితే ఎలా ఉండబోతుంది, ఎలా చూడవచ్చు? అంటే రాజకీయ నాయకుల కంటే ఇప్పుడున్న పార్టీలకు కొంత మనుగడ సాధించబోతున్నారా, లేదు అంటే ఆ మనుగడ కొంత కరువయ్యే సిద్ధాంతం ఏమన్నా ఉండబోతుందా? సార్, ముందుగా మీకు, స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే కవిత గారు పెడుతున్న పార్టీ సమయం కాదు, సందర్భం కాదు. ఆమె పెడుతున్నది ఏంటంటే ఎవరి మీదనో కోపంతో పార్టీ ఇది చేస్తుంది, కానీ ఆమెకు స్వతహాగా పార్టీ నడపాలనే కోరిక కానీ, తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలనే కోరిక కానీ, లక్ష్యం కానీ ఏమీ లేదు. ఏదో బీఆర్ఎస్ లో కుటుంబ తగాదాలలో వచ్చినది, అక్కడ ఈమె యొక్క ఒంటెత్తు పోకడు అనుకోవచ్చు, ఈమె చేసిన అవినీతి అనుకోవచ్చు, ఈమె యొక్క ప్రవర్తనను బీఆర్ఎస్ లో తట్టుకోలేని పరిస్థితులు అక్కడ ఈమె బయటకు పోయే విధంగా వాళ్ళు కొంత అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంతో బయటకు వచ్చిన తర్వాత ఇటు బీజేపీలోనైతే ఎలాగో స్థానం లేదు, కాంగ్రెస్ లో కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే రాజకీయ ఒక అవాసన పడ్డ వాళ్లకు కానీ, ఒక దానికి అలవాటు పడ్డపోయిన వాళ్ళు ఏదో ఒకటి దాంట్లో పార్టీలో ఉండాలి. స్తబ్దంగా ఉన్నా సరే, పార్టీలో అమాస పుణ్యానికి ఒకసారి పార్టీలో తిరిగినా కానీ ఏదో ఒక పార్టీలో ఉండాలనే ఒక కోరిక ఉంటుంది రాజకీయాలలో కొన్ని రోజులు తిరిగిన వాళ్ళకు. అందులో ఎక్కడ ఈమెకు అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు చేయగలిగింది ఏంటి? ఆమె స్వతహాగా ఒక పార్టీ పెట్టుకోవాలి, ఆమె ఉనికిని కాపాడుకునేడానికి ప్రయత్నం చేయాలి, ఒకటి చేస్తుంది. కానీ దీని వెనకాల ఒక పెద్ద కుట్ర కోణం కూడా మనకు కొంత సమాచారం వస్తుంది సార్. ఈ 2-3 రోజుల నుంచి నేను బయట మాట్లాడినది కానీ, నాకు తెలిసిన సమాచారం కానీ, ఈ విషయం ఏంటంటే కవిత గారి వెనకాల ఒక శక్తి నడిపిస్తుంది. కవిత గారిని ముందట పెట్టేసి బీఆర్ఎస్ ని కానీ, బీజేపీని కానీ బదనాం చేసే విధంగా కుట్రపూరితంగా ఆమె మాట్లాడడానికి. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ప్రజలు బీఆర్ఎస్ ను కొంత ఇది చేయట్లేదు. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ కు కానీ, బీజేపీకి కానీ తెలంగాణలో బలమైన స్థానం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఎంత తిట్టినా, ఎన్ని విమర్శలు చేసినా, ఏది చేసినా బీఆర్ఎస్ నుంచి నమ్మే పరిస్థితిలో లేరు. అలాగే ఇప్పుడు ఎవరిని ముందట పెట్టాలి? ఇక నేను నా మాట అనలేను కానీ, సెకండ్ అనేది ఒక పదం వాడతారు కానీ ఆ పదం వాడలేను కానీ, అలా పెట్టి ఈరోజు ఎవరినో తుపాకీని అంటే ఆమె మీద తుపాకీని పెట్టి కాల్చాలనే ప్రయత్నము అజ్ఞాత వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అది సఫలీకృతం కాదు తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ సమాజం టోటల్ గా డిఫరెంట్ ఉంది కంపారిటివ్లీ. మనం నార్త్ ఇండియా చూసుకున్నా, కర్ణాటక చూసుకున్నా, తమిళనాడుకు చూసుకున్నా, ఇక్కడికిక్కడ కృష్ణారెడ్డి గారు, అంటే కల్వకుంట్ల కవిత పైన తుపాకీ పెట్టి కాల్చేది నిజంగా ఈ 3 ప్రధాన పార్టీలు అయితే ఇప్పుడు ఉన్నాయి. ఈ పార్టీలకు సంబంధించి ఈ పార్టీల నాయకులు అంటారా, లేదు అంటే ఏదన్నా బయట రాష్ట్రం నుంచో లేకుంటే కేంద్రం నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు అంటారా? నేను ఆల్రెడీ తీసుకున్నాను సార్ ఇండైరెక్ట్ గా. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు ఎంత తిట్టినా ప్రజలు నమ్మే పరిస్థితులలో లేదు. కాబట్టి సొంత కుటుంబంతో తిట్టిపిచ్చేద్దాము, బదనాం చేద్దాము అనే దాంట్లో ఒక
అజ్ఞాత వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం డిఫరెంట్ సార్. నేను అదే చెప్పదలుచుకున్నాను. ఇప్పటిదాకా కర్ణాటక చెప్పినాను, తమిళనాడు చెప్పినాను. ఇక్కడికిక్కడ 60 సంవత్సరాలు, సుమారుగా 65 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నా కానీ తెలంగాణ కల్చర్ కానీ భాష కానీ ఒక విధానం కానీ డిఫరెంట్గా ఉంటది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకరి మీద కోపానంతో వచ్చి పార్టీలు పెడితే అవి సక్సెస్ అయినాయి లేదు. మనం దేవేంద్ర గౌడ్ గారిని చూసినాము, నాగం జనార్దన్ రెడ్డిని చూసినాము, కోదండ రామ్ గారిని చూసినాము, ఇంకా XYZ చాలా మంది వచ్చే పెట్టారు. అది సఫలీకృతం కాలే. అది ఏంటంటే స్వతహాగా రావాలి, ఒక ఎజెండా ఉండాలి, ఆ పార్టీకి ఒక లక్ష్యం ఉండాలి. కానీ ఆ లక్ష్యాలు ఎక్కడ కనబడతలేదు. అందరూ పాడిందే పాడుబండ దాసలు అన్నట్టు ఈమె 4 అంశాలను ముందటేసుకొని ఏదో చేస్తాననే ప్రయత్నం చేసి ఆమె మీద తుపాకీ పెడితే కాల్చడానికి బలంగా నిలబడతా ముందుట అనుకుంటుంది. కానీ అది తెలంగాణలో సాధ్యమయ్యే పని కాదు. అనవసరమైన ప్రయాస, ఆమెకే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. లేదంటే లాస్ట్ లో ఏదో అందరితోటి బేరసరాలు చేసుకొని ఇది చేసుకోవడానికో ఇక లాస్ట్ లో ఎందుకు ఎక్కడ ఉంటదంటే ఇప్పుడు టికెట్లు రాని వ్యక్తులు కానీ ఏ పార్టీలలో 2-3 ఒక నియోజకవర్గంలో నుంచి టికెట్లు ఆశించిన తర్వాత వాళ్ళకు టికెట్లు రాకుండా ఉంటే ఏదో ఒక పార్టీ నుంచి ఖచ్చితంగా పోటీ చేయాలనే కుతూహలం ఉన్నోళ్ళు, కోరిక ఉన్నోళ్ళు, సంకల్పం ఉన్నోళ్ళు ఏంటంటే అప్పుడు ఇందాక ఇప్పుడు మన జోషిరెడ్డి గారి పార్టీ దాంట్లో కొంతమంది అప్పుడు మొన్న పోటీ చేశారు. కొంతమంది ఇంకో BSP నుంచి కొంతమంది పోటీ చేసేటోళ్ళు, సమాజ్వాదీ పార్టీ నుంచి కొంతమంది పోటీ చేసేటోళ్ళు, అలాగా కవిత గారి పార్టీ అందులో ఒకటి అయితే తప్ప దాంతో తెలంగాణలో గణనీయంగా ఓటింగ్ శాతం పెంచుకునేటోళ్ళు కాదు. కనీసం 0.001% కూడా ఆమెకు ఓటింగ్ ఉంటది అనేది నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఈమెను అడ్డం పెట్టి బలమైన శత్రువుని ఎదుర్కోవడానికి అజ్ఞాత వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఈ యొక్క కుటిలత్వాన్ని కనుక ప్రజలు గ్రహిస్తారు. దాని తర్వాత ఆ పార్టీకే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈమె వాతావరణం కానీ ఈమె ప్రవర్తన డిఫరెంట్ గా ఉంటుంది. సొంత తండ్రి, సొంత అన్న, సొంత బావ, కుటుంబ సభ్యులే ఆమెను తట్టుకోలేకపోయినరు అంటే ఇక వేరే పార్టీలు ఎలా తట్టుకుంటాయి? తెలంగాణ సమాజం కూడా మాకు నిజామాబాద్ జిల్లానే కాబట్టి మనం అందరం పూర్తి స్థాయిలో చూసినాము. ఆమె ఎలా మెయింటైన్ చేసేది అనేది గ్రూపులు పెట్టేసి మా దగ్గరనే కవిత గ్రూప్ అని పెట్టేసి, జాగృతి గ్రూప్ అని పెట్టేసి సిండికేట్లు ఎలా నడిపారో తెలుసు, భూ కబ్జాలకు ఎలా పాల్పడ్డాడో తెలుసు. ఆ 5 మెన్ కమిటీ అని పెట్టేసి వసూళ్లు ఎట్లా జరిగేటియో వాళ్ళే కొట్లాట క్రియేట్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చేసుకొని వసూళ్ల దందకు లేవనెత్తింది కూడా తెలుసు సార్. ఇదంతా పూర్తి స్థాయిలో సార్. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు రేపు ఎట్లయినా పార్టీ ఆవిర్భావం రేపు ఎజెండా కార్యక్రమం కావచ్చు, పార్టీ జెండా పేరు రేపు ప్రకటిస్తారు. వాళ్ళ పార్టీ ఎజెండా ఏంటి అనేది కూడా చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు అంటే మొత్తం మీద ఒక రాజకీయ పార్టీని పెడుతున్నారు అంటే ఎవరైతే స్వాగతిస్తారు. కానీ ఈ రాజకీయ పార్టీ పెడితే కొందరికి మాత్రమే ఇబ్బందికరం అంటున్నారు. అది ఏదైనా కానీ మొత్తం మీద బీఆర్ఎస్లో ఇద్దరు కేటీఆర్ అండ్ హరీష్ రావు, కావాలంటే సంతోష్ రావు, ఈ ముగ్గురి మీదనే ఆమె పగ అని అంటున్నారు. కానీ అది పగ కాదు, సొంత పార్టీ లోపల అన్యాయం జరిగింది. అదేవిధంగా చాలా వరకు కూడా అంటే బలిదానం చేసుకున్న వ్యక్తులు కావచ్చు, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు కావచ్చు, ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు మా పార్టీలో జరుగుతుంది అనే సిద్ధాంతం మీద ముందుకు వచ్చాం. నిజంగా దానికి ప్రజలు స్వాగతిస్తారని అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు? సార్, ఇందాక మనం అన్ని డిస్కషన్స్ చాలా చూసినాము. విషయం ఏంటంటే సార్, మొన్నటి దాకా ట్రైలర్స్ వదిలింది ఆమె, సినిమా గురించి వదిలినట్టు మాట్లాడిన ప్రెస్ మీట్లు కానీ ఆమె పర్యటనలు చేసింది కానీ అక్కడనే 2 సభలు అయినాయి. కేసీఆర్ గారి సభ, అలాగే రేవంత్ రెడ్డి గారి సభ. జీవన్ రెడ్డి గారి గురించి, జీవన్ రెడ్డి గారి జైనింగ్ గురించి దీని గురించి మాట్లాడింది కానీ మరి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు గురించో, మేటిగడ్డ ప్రాజెక్టు గురించో అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏదో తిరిగినప్పుడు దాని గురించి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించలేదు. అంటే దీని మీద ఏం లేదండి, రేపు సినిమా రిలీజ్ అవుతుంది, అది ఇట్టా పట్టా మనకు రేపు ఆమె మీటింగ్ లో ఏం మాట్లాడుతుంది, బీఆర్ఎస్ టార్గెట్ చేసి మాట్లాడుతుందా, లేదంటే తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఒక నిమిషం సార్, రేవంత్ రెడ్డి గారి యొక్క అవినీతి పాలన గురించి మాట్లాడుతుందా? పూర్తి స్థాయిలో క్యాబినెట్ లేదు, మంత్రివర్గం కరెక్ట్ గా పని చేస్తలేదు, శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి అనే దాని మీద మాట్లాడుతుందా?
ఎంతసేపు బీఆర్ఎస్ అవినీతి మీద మాట్లాడితే కనుక ఇది అటర్ ఫ్లాప్ అయ్యే సినిమా అనేది నేనైతే అనుకుంటున్నాను సార్. దీంతో తెలంగాణ సమాజంకి అయితే ఆమె పార్టీ తోటి 0.0001% కూడా ఉపయోగం లేదనేది అయితే నేను తెలియజేస్తున్నాను సార్. రైట్.